మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము మత్తయి సువార్త ధ్యానాలలో ఉన్నాము. లేఖనాలలో నుండి మరికొన్ని సంగతులు ఈ రాత్రి మనము చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 30-31 వచనాలు మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథమును తెరచి మత్తయి సువార్త 12వ అధ్యాయము 30-31 వచనాలు వాక్యములో నుండి మనం చదువుకుందాం. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. చాలండి. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మనం దైవ గ్రంథంలో నుండి తెలుసుకుంటున్నప్పుడు ఈ సందర్భం ఏంటి అనేది ముందుగా మనకు అర్థం కావాలి. ఈ సందర్భం ఏంటో మనకు తెలుసు. ఒక దయ్యము పట్టినటువంటి వాడు మోగా చెవుడుతో బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు అతనిని బాగు చేసిన విధానం మనం చూస్తున్నాం. దయ్యము వెళ్ళిపోయింది, వాడిలో ఉన్న మోగతనం పోయింది, వాడిలో ఉన్న చెవిటితనం పోయింది, వాడు ఒక మంచి మనిషిగా మారాడు. ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడో లేక ఆ వ్యక్తిని స్వస్థపరిచాడో అక్కడ ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపోయి, ఈయన దావీదు కుమారుడు కాడా అని అనుకున్నారు. అయితే అక్కడున్నటువంటి పరిసయ్యులు ఏమన్నారంటే, వీడు దయ్యములకు అధిపతి అయినటువంటి బయల్జబూలు వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిసయ్యులు. అప్పుడు ప్రభువు వారిని చూచి వారి తలంపులను ఎరిగి, తనకు విరోధముగా వేరుపడిన ఏ రాజ్యం కూడా నిలవదు, అది పాడైపోతుంది, ఏ ఇల్లు కూడా నిలవదు, సాతానుకు విరోధంగా ఎలా లేస్తాడు, మీరు నన్ను దయ్యములకు అధిపతి అయినటువంటి బయల్జబూలు వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడని అనుకుంటున్నారు. అలాగైతే మీ కుమారులు కూడా దయ్యాలు వెళ్ళగొడుతున్నారు కదా, మరి దాని గురించి ఏమనుకోవాలి? ఒక విషయం తెలుసుకోండి, నేను దేవుని ఆత్మచేత దయ్యములను వెళ్ళగొట్టినట్లయితే దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చిందని మీరు నమ్మండి. ఎందుకంటే ఎవడైనా ఒక ఇంటిని దోచుకోవాలి అనంటే, ఆ ఇంటిలో ఉన్న సామాగ్రిని తెచ్చుకోవాలి అనంటే ముందు ఆ ఇంటిలో ఉన్న బలవంతుణ్ణి బంధించాలి. అప్పుడు ఆ యొక్క లోపల ఉన్న వాటిని తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది అని ప్రభువారు వారికి తెలియచేస్తూ ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. బలవంతుణ్ణి బంధించి మీరు ఆ ఇంటిలో ఉన్న వాటిని దోచుకునే విషయం మీకు తెలుసు కదా అని అంటూ, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి అని అంటున్నాడు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అని ప్రభువు చెబుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని మాటలు విన్నా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూసినా ఎవరి పక్షానికి రావట్లేదు? వాళ్ళు దేవుని పక్షానికి రావటం లేదు. వ్యతిరేక భావనలతోనే ఉన్నారు, వ్యతిరేకమైన స్వభావాలతోనే బ్రతుకుతున్నారు, వ్యతిరేకమైన మాటలే మాట్లాడుతున్నారు తప్ప ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని
నిజంగా ఇటువంటి రక్షకుడు మన ప్రాంతంలో ఉండటం మనకెంత మేలు. ఈయన అనేకులను బాగు చేస్తున్నాడు, మంచి మాటలు చెబుతున్నాడు, అనేకులను స్వస్థపరుస్తున్నాడు అని ఆయన పక్షానికి రాకుండా వాళ్ళు ఆయనకు ఏమైపోతున్నారంటే విరోధులుగా మారిపోతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఎప్పుడైనా ఒక సంగతి మనకు సంపూర్ణంగా తెలిసినప్పుడు, ఒక విషయం మనకు అర్థమైనప్పుడు, ఒక వ్యక్తిని గురించి మనం తెలిసినప్పుడు, తెలిసి కూడా ఆ వ్యక్తి గురించి మనము చెడు మాట్లాడుతున్నామంటే ప్రియులారా, దాని అర్థం ఏంటి చెప్పండి? ఏమండి, ఒక వ్యక్తి మంచివాడని తెలుసు, ఒక వ్యక్తి మంచి మాటలు మాట్లాడతాడని తెలుసు, ఆ వ్యక్తి మంచి పనులు చేస్తాడని తెలుసు, తెలిసి కూడా మనము ఆ వ్యక్తిని గూర్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటంటే అది ఆ వ్యక్తిలో తప్పు కాదు, అది ఆ వ్యక్తిలో ఉన్న తప్పు కాదు, అది మనలో ఉన్నటువంటి ద్వేషపూరితమైన స్వభావం అవుతుంది. ఎందుకంటే ఇతరులు మంచివాడు అని తెలుసు, ఎదుటివాడు మంచి వ్యక్తి అని తెలిసి కూడా మనము ఆ వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడుతున్నాము అని అంటే అది తప్పు ఆ వ్యక్తిది కాదు, మనది అని మనము గుర్తించాలి. మరి పరిసయ్యులు ఎందుకు గుర్తించటం లేదు? ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ, ఎన్నో విధాలుగా ఆయన అనేకులను బాగు చేస్తూ మంచి మాటలు చెబుతున్నప్పుడు నిజంగా ఆయన వైపుకు వీళ్ళు ఎందుకు తిరగలేదు, ఆయన పక్షానికి ఎందుకు తిరగలేదు చెప్పండి? ప్రియులారా, పరిసయ్యులు ఏమనుకున్నారంటే మనకున్నటువంటి ఈ ధర్మము నిజంగా ఇతడు మార్చి చెబుతున్నాడు, మనకు రావలసిన లాభము రావటం లేదు అని లాభము కొరకు వారు ఆశించారే తప్ప నిజంగా దేవునిని ఆశ్రయించాలి, దేవుని కుమారుడే కదా ఈయన, ఆయన పంపితే వచ్చాడు కదా అని ఆయన్ని వారు పూర్తిగా నమ్మలేకుండా పోయారు. నమ్మకపోయారు పక్కన పెట్టండి, నమ్మకపోగా నమ్మినటువంటి వారికి కూడా వీళ్ళ ఆటంకాలు కలిగించారు. వాళ్ళు నమ్మకపోయారు, నమ్మినటువంటి వారిని కూడా దారి మళ్ళిస్తున్నారు ఈ పరిసయ్యులు. దేవుని వేదన, దేవుని బాధ వీళ్ళు అర్థం చేసుకోవటం లేదు. అందుకని ప్రభువు మాట్లాడుతున్న మాట, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అని చెబుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, వాక్యము వింటూ కూడా, దేవుని సంగతి తెలిసి కూడా, ప్రభువు గొప్పవాడన్న సంగతి తెలిసి కూడా, ప్రభువు మంచివాడు అని తెలిసి కూడా, ప్రభువు పరిశుద్ధుడు అని తెలిసి కూడా, మనము ఆయన నమ్ముకుంటే ఆయన ద్వారానే మనకు పరలోకం అని తెలిసి కూడా మనము నమ్మకపోతే ఆయన మనకు విరోధి అవుతాడు. ఎవరు? ప్రభువు మనకు విరోధి అవుతాడు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. దీన్ని ఏమంటారంటే తెలిసి కూడా చేసే పొరపాటులు అని అంటాం. ప్రియులారా, పరిశుద్ధాత్ముడిని బాధపరిచే మాటలు, పరిశుద్ధాత్ముడిని దుఃఖపరిచేటువంటి మాటలు అని మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే దైవ గ్రంథంలో ప్రియులారా మనము చూస్తే దేవుడు ఆయన అందరినీ ప్రేమించేవాడు అనే విషయం మనకు తెలుసు. దేవుని యొక్క శక్తి ఏంటో మనకు తెలుసు. దేవుని వాక్యము ద్వారా ఎన్నో సంగతులు మనము వింటున్నాం. దేవుడు ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, లోకమంతటిని ప్రేమించాడన్న విషయం కూడా మనకు తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట మనం చూస్తున్నాం. ఎంత ప్రేమించాడు అనంటే ఆయన ప్రియకుమారుణ్ణి లోకానికి శరీరధారిగా పంపించి ఆయనను నలుగగొట్టుటకు ఆయనకు ఇష్టమయ్యింది. ప్రభువుని నలగగొట్టడానికి ఇష్టమైంది తండ్రికి. అంతగా లోకాన్ని ప్రేమిస్తే లోకం ఎందుకండి ఆయన్ని ద్వేషిస్తుంది? లోకము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ద్వేషించటానికి కారణమేంటి? ఆయనలో ఏమైనా తప్పు చూపించగలరా? తప్పు చూపించాలనుకున్నారు, తప్పులు వెదికారు ఆయన్ని, కానీ ఏమైనా దొరికిందా? యేసుక్రీస్తు ప్రభువులో ఏమైనా పొరపాటులు దొరికాయా? చివరికి యేసు ప్రభు వారు కూడా చెప్పాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని కూడా ఆయన వారి ఎదుట సవాలు విసిరినప్పుడు అప్పుడైనా సరే వచ్చి, ఇదిగో తప్పు నీ మీద, ఇదిగో ఇది ఉంది, నీలో ఈ పొరపాటు కనబడుతుంది,
నీలో ఈ దోషం కనబడుతుందని ఎవరైనా ముందుకొచ్చారా ఆ రోజు? రాలేదు కదా. అంటే రాలేదంటే అర్థం ఏంటి? ఆయనలో ఏ పొరపాటు లేదని, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పవిత్రుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు అనే విషయం కూడా తెలిసి వీళ్ళు ప్రభు మీద ఎందుకు కుట్ర చేస్తున్నారు, ప్రభు మీద ఎందుకు ద్వేషపూరితంగా ఉంటున్నారంటే వారు నిజంగా వారికి వస్తున్నటువంటి లాభాన్ని యేసు ప్రభు వారు తీసేసుకుంటున్నాడు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ప్రభు చెప్పిన మాటలను బట్టి వాళ్ళకి రావలసినవన్నీ రావటం లేదని వాళ్ళు వేదన చెందుతున్నారే తప్ప వారు ఆత్మ సంబంధమైన విధానంలో అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా ఈ లోకములో మనము ఎన్నో మాటలు వింటున్నాం, ప్రభు మాటలే వింటున్నాం, దేవుని మాటలే వింటున్నాం, దేవుని సంగతులు వింటున్నాం. మరి మనలో ఏమైనా మార్పు కనబడుతుందా? మనలో ఏమైనా మార్పు దేవుడు చూడగలుగుతున్నాడా? ఒకవేళ ఇన్ని సంగతులు చెప్పినా మనలో ఒక మార్పు అనేది లేకపోతే మనకు కూడా దేవుడు ఏమవుతాడో తెలుసా? విరోధి అవుతాడండి. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాము రండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి ఏమయ్యాడు చెప్పండి? విరోధి అయ్యాడు అని వాక్యంలో చూస్తున్నాం. ఏమండి? అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను ఏం చేశారట? దుఃఖపరిచారట. ఆయన మీద తిరుగుబాటు చేసి, దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునిని దుఃఖపరిచారు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు గనుక ఆయన వారికి ఏమయ్యాడు చెప్పండి? విరోధి అయ్యాడు. ఎవరికి? ఇశ్రాయేలీలకు. వీళ్ళని గురించి ఆయన ఎంతగా ఆలోచించాడంటే, వీళ్ళని గురించి ఆయన ఎంతగా ఆశించాడు అని అంటే, వీళ్ళని గురించి ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడంటే ఒకసారి 8వ వచనం చదవండి. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి ఏమయ్యాడు చెప్పండి? ఏమనుకున్నాడండి వాళ్ళ గురించి? దేవుడు ఏమనుకున్నాడండి? తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీలను గురించి ఏమనుకున్నాడు? వారు నా జనులు. ఇప్పుడు వాస్తవంగా చెప్పండి, నా జనులు అంటే ఆయన ఏమనుకున్నాడు? వీళ్ళు నా పక్షాన ఉండేవారనే కదా. ఇప్పుడు రాజనులు అని అంటే నా పక్షాన ఉంటారు అనే కదా. వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలనియు అన్నాడు. చూడండి, నా పిల్లల్ని నేను ఏమనుకున్నాను? దేవుడు మాట్లాడుతున్నాడు. నా పిల్లలు అబద్ధములాడ నేరని పిల్లలు అనుకున్నాను. నేను అనుకొని నేను వాళ్ళకి రక్షకుడిని అయ్యాను అంటున్నాడు. చూడండి, నా పిల్లలు అబద్ధం ఆడరు, ఎందుకంటే వాళ్ళు నా జనులు, నన్ను నమ్ముకున్నారు, నన్ను వెంబడిస్తున్నారు, నా మాటలు వింటున్నారు, కాబట్టి వాళ్ళు అబద్ధములాడనేరని పిల్లలని నేను అనుకొని వారికి ఏమయ్యాను? నేను రక్షకుడిని అయ్యాను. చదవండి 9వ వచనం. వారు ప్రతి బాధలో ఆయన బాధ నొందెను. వాళ్ళు బాధపడుతుంటే ఎవరు బాధపడ్డారట? దేవుడు బాధపడ్డాడట. వారు బాధపడుతుంటే ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుసు మోసుకొనుచు వచ్చిన. ఏంటండి, ఎంతగా ప్రేమించాడు ఆ ప్రజల్ని, ఎంతగా వారి ఎడల దయ చూపించాడు ఏంటండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఏమండి, ఎవరు చేస్తారండి ఈ పనులు? తన ప్రజలైనటువంటి వారు, నా పక్షాన ఉన్నవారు నాతో ఉంటారు, నాలాగా బ్రతుకుతారు, నా యొక్క మాటలను బట్టి వాళ్ళు జీవిస్తున్నారు కనుక వారు అబద్ధములాడరు అని నేను వారికి రక్షకుణ్ణయ్యాను అని అంటున్నాడు. అంటే ఆయన ఎలా అనుకున్నాడు చూడండి. ఆయన పిల్లల గురించి ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఏమండి, మన ఎడల ప్రభు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడండి.
మన ఎడల ప్రభు ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడండి. ఏ తల్లిదండ్రులైనా పిల్లల గురించి మంచి ఆలోచనలు ఆలోచిస్తారు. ఏమండి, నా పిల్లలు గొప్పవారు కావాలి, నా పిల్లలు ఇదిగో నేనంటే ప్రేమ కలిగి ఉండాలి, ఇదిగో నా పిల్లలు మంచి విషయాల్లో ముందుకు వెళ్ళాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఏమండి, ఏ తల్లిదండ్రులైనా తన పిల్లల గురించి ఇలాగే ఆలోచిస్తారుగా. నా పిల్లలు పాడైపోవాలి, నా పిల్లలు త్రాగుబోతులు అవ్వాలి, నా పిల్లలు దుర్మార్గులు కావాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారండి? కోరుకోరండి. ఒకవేళ తల్లిదండ్రులు సరైన స్థితిలో లేకపోయినా, అరే మేమెటు చెడిపోయామరా, మా టైం అయిపోయింది, మా యొక్క జీవితంలో మమ్మల్ని సరిగా మరి పోషించిన వాళ్ళు లేరు, మమ్మల్ని చదివించలేదు, మమ్మల్ని సరిగా చూసుకోలేదు, సరైన తిండి మాకు పెట్టలేదు, ఆ దినాల్లో మా ఇంటి పరిస్థితే బాగుండలేదు, మీరైనా బాగుపడండి, మీకోసం మేము కష్టపడుతున్నాం, మిమ్మల్ని చదివిస్తున్నాం, మీరైనా మంచి స్థితిలోనికి వెళ్ళండి అని ఆ తల్లిదండ్రులు ఒకవేళ స్థాయి సరైన స్థితిలో లేకపోయినా పిల్లలు గొప్పవారుగా కావాలని కోరుకుంటారు కదండి. దేవుడు కూడా అదే కోరుకున్నాడండి. దేవుడు నా పిల్లలు గొప్పవారు కావాలి, నా పిల్లలు నా జనులు, వాళ్ళు నన్ను అనుసరించి జీవించేవాళ్ళు, నా మాటలను అనుసరించి బ్రతికేవాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళు కాకూడదు, వాళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళు కాకూడదు, వాళ్ళు నిజమైన పిల్లలుగా సత్యాన్ని అనుసరించే పిల్లలుగా ఉండాలని నేను వారికి రక్షకుణ్ణయ్యాను. వాళ్ళు బాధ చెందుతుంటే నేను బాధపడ్డానంటున్నాడు చూడండి. వాళ్ళ బాధలో ఆయన బాధ నొందెను అనే మాట మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలీలు బాధపడుతుంటే ఎవరు బాధపడ్డారండి? అంతే కదండి. మన ఇంటిలో పిల్లలు బాధపడుతున్నారు. పిల్లలు బాధపడుతుంటే, పిల్లలు బాధపడుతున్నప్పుడు బాధపడేది ఎవరు చెప్పండి? తర్వాత తల్లిదండ్రులే కదండి. ఏంటి పిల్లవాడు ఇలా అయిపోయాడు, ఏంటి ఈ స్థితికి వచ్చేసాడేంటి, ఇటువంటి బలహీనత వచ్చిందేంటి, పిల్లవాడేంటి ఇలా అయిపోతున్నాడు, ఏంటి ఇలా తగ్గిపోతున్నాడేంటి, వాడేంటి ఇలా మారిపోతున్నాడేంటి అని తండ్రులు ప్రియులార పిల్లలు బాధపడుతుంటే బాధపడతారు. దేవుడు కూడానట ఆయన పిల్లలు బాధపడినప్పుడు ఆయన బాధపడ్డాడు అని వాక్యంలో మనము చూస్తున్నామండి. ఆయన వెంటనే వారిని రక్షించటానికి ఆయన సన్నిధిలో ఉన్న దూతను పంపించాడట. చూసారా? ఒక్కసారి ఆ మాట చూడండి, ఎంత బాగుందంటే 9వ వచనం, వారి యావత్ భూమిలో ఆయన బాధ నొందెను, యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని ఏం చేసింది అంటే, తన పిల్లలు బాధలో ఉన్నప్పుడు రక్షించటానికి ఆయన సన్నిధిలో కొన్ని దూతలు ఉంటాయి. ఆయన సన్నిధిలో అంటే ఆయనకు దగ్గరలో, ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన దూతలు ప్రియుల రెడీగా ఉంటాయట తన పిల్లల్ని కాపాడటానికి, తన పిల్లల్ని రక్షించటానికి. అందుకే బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం 34వ కీర్తనలో, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకొని వారికి ఆయన ఎప్పుడు కూడా కాపలా ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తుందన్నాడు? రక్షించును అని దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, మనం అనుకుంటున్నాం దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదులే, దేవుడు మన చూడట్లేదులే అనుకుంటున్నాం, కానీ నిజంగా మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నమ్మకస్తులుగా ఆయన అనుకున్న విధానములో ఆయన తలంపుల ప్రకారము మనము బ్రతికితే మనల్ని కాపాడటానికి దేవుడు తన సన్నిధిలో కొన్ని దూతలను ఉంచుకున్నాడు. మనల్ని కాపాడటానికి ఆయన సన్నిధిలో దూతలను ఉంచుకున్నాడు. వెళ్ళండి, నా బిడ్డకు ప్రమాదం జరగబోతుంది, నా బిడ్డ భయంకరమైన పరిస్థితికి వెళ్ళబోతున్నాడు, మీరు వెళ్ళి కాపాడండి. అది మనకు తెలియదు. ఎన్నిసార్లు ప్రియులారా ఆయన మనల్ని కాపాడాడో మనకు తెలియదు. అది మనకు అర్థం కావట్లేదు. మన దేవుడు మనల్ని కాపాడుతున్న విషయం మనకు అర్థం కావట్లేదు. ఇశ్రాయేలీల విషయంలో ఆయన చేసిన ప్రియులారా ఆయన పడుతున్నటువంటి బాధ చూడండి. నేను వారిని దూతను పంపించి రక్షించాను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించాను. ప్రేమ, వాళ్ళు నన్ను కష్టపెట్టినా కూడా తట్టుకున్నాను. తాలిమి చేత నేను వాళ్ళ గురించి ఎన్నో బాధలు పడినా కూడా నేను ఎవరికీ చెప్పుకోలేదు. నా పిల్లల విషయంలో నేను ఎంత బాధపడ్డాను, వాళ్ళ ఎడల ప్రేమే చూపించాను. వాళ్ళు అనేక సార్లు తిరుగుబాటు చేసినా, అనేక సార్లు ఇదిగో నన్ను విడిచిపెట్టినా, నన్ను మరిచిపోయినా తాలిమి. అక్కడ ఇంకొక మాట అంటున్నాడు చూడండి, పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు
అబ్బా ఏంటండి ఆ మాట చూడండి. పూర్వదినములన్నిటను పూర్వదినములన్నిటను ఆయన ఏం చేశాడట? వారిని ఎత్తుకున్నాడా? అమ్మో, ఎంత ప్రేమండి ఆయనకి! ఎత్తుకున్నాడా? ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు కొన్నిసార్లు మన జీవితాలలో మన ఎత్తుకొని ఆదరించిన సందర్భాలు మీరు ఎప్పుడైనా గుర్తించారా? ఆయన మిమ్మల్ని ఎత్తుకొని మోసిన సందర్భాలు ఎప్పుడైనా మీకు జ్ఞాపకం ఉన్నాయా? అసలు ఆయన ఎత్తుకుంటాడన్న సంగతి మీకు తెలుసా? ఆయన ఎత్తుకొని మోస్తాడన్న సంగతి తెలుసా? ఇశ్రాయేలీయులను ఎత్తుకొని మోస్తున్నాడట ఆయన. మోసాడు. ఇంకా ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, గ్రద్ద తన పిల్లను ఇదిగో తన రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేశాను? మోసాను. ఎంతమందినండి? ఒకరినా, ఇద్దరినా, ముగ్గురినా, నలుగురినా? 6 లక్షల కాల్బలాన్ని మోసాడు ఆయన. ఏవండి, మన పిల్లల విషయంలో మనము మన పిల్లలను ఎత్తుకోవాలి అనంటే ఏదో ప్రియులారా 1 సంవత్సరం ఎత్తుకుంటాం, 2 సంవత్సరాలు ఎత్తుకుంటాం, 3 సంవత్సరాలు వచ్చేసరికి వాడిని నేను ఎత్తుకోలేనురా, చాలా బరువుగా ఉన్నావురా అని పక్కన పడేస్తాం. లేకపోతే వాడికి చెప్పులు దొడిగి నడిపిస్తాం మనతో పాటు. ఎత్తుకోలేం. కానీ దేవుడు ప్రియులారా వారిని ఎత్తుకొని ఏం చేశాడు? ఒకసారి చూడండి. ఎత్తుకొని మోసుకొనుచు వచ్చాడట. తన ప్రజలను ఎత్తుకొని మోసుకొనుచు వచ్చాడట. ఇన్ని చేస్తేనండి వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఏం చేశారట? తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను ఏం చేశారట? దుఃఖపరిచారట. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచారట. అందుకని దేవుడు వారికి ఏమైపోయాడు చెప్పండి? విరోధి. నిజంగా ఆయన కోరికలు చూడండి ఎంత బాగున్నాయో. నా ప్రజలు నా పక్షాన ఉంటారు, వారి బాధలో నేను వాళ్ళని కాపాడాను కాబట్టి, నా దూతను పంపించి రక్షించాను కాబట్టి, వాళ్ళని ఎత్తుకొని మోసాను కాబట్టి నా ప్రజలు నా పక్షానే ఉంటారనుకుంటే, ఆయన పక్షాన ఉండవలసిన ప్రజలు ఆయన మీద ఏం చేశారు చెప్పండి? తిరుగుబాటు చేశారట. పరిశుద్ధాత్మను ఏం చేశారట? దుఃఖ పెట్టారట. అందుకని దేవుడు ఏమైపోయాడు చెప్పండి? విరోధి. ప్రియులారా, మరి పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నావా? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా? దేవుని మీద తిరుగుబాటు చేయటం అంటే ఆయన మాటలు విని కూడా వాటి ప్రకారం జీవించకపోవటమే. ఆయన మాటలు తెలిసి కూడా ఇలా బ్రతకాలని ఎరిగి కూడా జీవించకపోవటమే తిరుగుబాటు చేయటం అంటే. అలా చేస్తే ఆ రోజు వారికి విరోధి అయిన దేవుడు మనకు కూడా ఏమైపోతాడు చెప్పండి? విరోధి అవుతాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనము దేవుని మీద తిరుగుబాటు చేసి లోకం వైపుకు వెళ్ళి లోక పద్ధతులను ఆశ్రయిస్తూ లోక సంబంధమైనటువంటి విషయాలలో మనము జీవించకూడదండి. మనము లోకాన్ని కాదండి ప్రేమించాల్సింది, మనము మన తండ్రిని ప్రేమించాలండి. మన తండ్రిని ప్రేమించాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అని అంటాడు కదా 91వ కీర్తనలో. ఆలోచిస్తున్నారా? లోకమును కాదు మనం ప్రేమించాల్సింది, మనల్ని పోషించి మనల్ని కాపాడుతూ మనకు ఆహారం పెట్టి ఆరోగ్యం ఇచ్చి ఆత్మలో బలపరుస్తూ పరలోకం కోసం ప్రియులారా మనకు కావలసినటువంటి వర్తమానాలను అందిస్తూ మన జీవితాలు పడిపోకుండా చెడిపోకుండా కాపాడుతున్న దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఆయన మనల్ని ఎంతో ప్రేమించినప్పుడు మనం ఆయన ప్రేమించొద్దా? ఒక్కసారి ఆలోచించండి. పేతురుతో ఎంత బాధతో అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఎందుకు అడిగాడు? ఆయన పిల్లలు ఆయన ప్రేమించాలని ఆయన ఎంత తహతహలాడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. కానీ మనము ఆయన్ని విడిచిపెట్టి ఆయన్ని కాదనుకుని వేరే వాటిని మనం ప్రేమిస్తున్నాం. దాన్ని వ్యభిచారము అంటారు. ప్రియులారా, మనల్ని ప్రేమించేవాడిని మనం కాదనుకుని మరొకరిని ప్రేమిస్తే దాన్ని వ్యభిచారం అని అంటారు. తన భర్త తనను ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమించేటువంటి భర్తను కాకుండా వేరొక పురుషుడిని ఆశ్రయిస్తే దాన్ని వ్యభిచారం అంటారు. నిజంగా మనం ప్రేమించి మనకు సమస్తాన్ని ఇస్తూ మనల్ని పుట్టించి మనము ఈ భూమి మీద బ్రతకటానికి సమస్తాన్ని ఇచ్చిన మన తండ్రి అయినటువంటి దేవుడిని మనం విడిచిపెట్టి మరొకరిని ఆశ్రయిస్తే దాన్ని కూడా వ్యభిచారమే అంటారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకమును ప్రేమించునో
ఆ వాడు దేవునికి ఏమైపోతాడు? శత్రువు. ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో, ఎవడైతే లోకాన్ని స్నేహిస్తాడో, నన్ను విడిచిపెట్టి లోకమే కావాలి, లోకమే నా జీవితం, లోకమే నా బ్రతుకు అనుకుంటూ లోకం మీద ఆశలు పెట్టుకొని బ్రతుకుతాడో, వాడు ఎవరికి శత్రువు అవుతాడు? దేవునికి శత్రువు అవుతాడని దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నామండి. దేవునికి శత్రువులం అవటానికి ఆయన మనల్ని రక్షించుకుంది. దేవునికి విరోధులం అవటానికి ఆయన ప్రేమించింది మనల్ని. మనం ఆయనకు విరోధులుగా బ్రతకటానిక ఆయన కుమారుని మన కొరకు సిలువలో బలి చేసింది. సిలువ యాగములో తన కుమారుని నలగగొట్టి తన శరీరాన్ని ప్రియులర చీల్చివేసి ఆఖరి బొట్టు వరకు రక్తము కారునంతగా తన కుమారుని నలగగొట్టింది. ఎందుకు? మనం ఆయనకు శత్రువులము కావాలనా? మనం ఆయనకు విరోధులము కావాలని చేశాడా ఆయన? నువ్వు లోకాన్ని ప్రేమించావు, కానీ దేవుడు ప్రియులారా లోకము కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాడు. నువ్వు దేవుని వైపుకు తిరిగి దేవుణ్ణి ప్రేమించి దేవునితో బ్రతుకుతూ దేవునితోనే నీ జీవితం అంతమవ్వాలని, దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళిపోవాలని దేవుడు కోరుకుంటుంటే, దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని మాటలను విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ప్రియులారా లోకాన్ని మనము ప్రేమించి లోకాశలను ప్రేమిస్తూ ఉంటే మనము ఆయనకు ఏమైపోతామట? శత్రువులమైపోతాం. దానినే వ్యభిచారుణులారా అని మాట్లాడుతున్నాడు. చూడండి, వ్యభిచారుణులారా, నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తే, ఇంతగా మీ జీవితాల కోసం నేను త్యాగము చేస్తే మీరు నన్ను విడిచి ప్రక్కకి వెళ్ళిపోతారా? మరొకరిని ప్రేమిస్తారా? న్యాయమేనాది? ఎవడు ఈ లోకమును ప్రేమించునో వాడు దేవునికి శత్రువైపోతాడు. లోకమును ప్రేమించటానికి కాదండి మనం రక్షించబడింది, మనము దేవునిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని మాట వింటాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవునిలో ఎదుగుతాడు. దేవుని ప్రేమించేవాడు మంచి ఫలాలు ఇస్తాడు. దేవుని ప్రేమించేవాడు పరిశుద్ధాత్మను ఆనంద పెడతాడు, గాని పరిశుద్ధాత్మను దుఃఖ పెడతాడా? ఇశ్రాయేలీయులు పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టారు. ఎన్నో గొప్ప కార్యాలు వారి పక్షంగా చేస్తే అవి మరిచిపోయి ఆయన మాట వినకుండా తిరుగుబాటు చేశారు. అందుచేత ఆయన వారికి విరోధిగా మారిపోయాడని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. వారి దగ్గరకు ప్రవక్తలను పంపించాడండి. వారి దగ్గరకు ప్రవక్తలను పంపిస్తే నిజమైన ప్రవక్తలనేమో ప్రక్కన పెట్టి అబద్ధ ప్రవక్తల మాటలు విన్నారు వాళ్ళు. ఆ అబద్ధ ప్రవక్తలు ఏం చేశారు? వ్యర్థమైన దర్శనాలు కంటూ వాళ్ళ జీవితాలలో ప్రియులారా నిజమైన ప్రవక్తలు చెప్పేదానికి వ్యతిరేకం చెప్పారు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియులారా. వాక్యములో నుండి యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. వ్యర్థమైన దర్శనములను కనుచు నమ్మదగని సోదిగాండైన ప్రవక్తలకు నేను పగవాడను. వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు, వారు ఇశ్రాయేలీల దేశములోనికి తిరిగి రారు. చూసారా? వాక్య భాగములో మనము చూస్తే ప్రియులారా, ఇక్కడ వ్యర్థమైన దర్శనములు గంటున్నారట వీళ్ళు. ఒక ప్రక్క ప్రవక్తలు మాట్లాడుతున్నారు. ఏవండి, యెహెజ్కేలు గారు మాట్లాడుతున్నాడు, అదే టైంలో దానియేలు గారు మాట్లాడుతున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. అదే టైంలో దానియేలు మాట్లాడుతున్నాడు, ఇటు ప్రక్కన యెహెజ్కేలు మాట్లాడుతుంటే నిజమైన ప్రవక్తల మాటలు వినటం లేదట వీళ్ళు. వ్యర్థమైన దర్శనాలు గంటూ, ఏ దర్శనాలు? వ్యర్థమైన దర్శనములు గంటూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ వీరు ఏం చేశారట? దేవునికి దూరమైపోయారు, దేవునికి విరోధులైపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను వారికి విరోధిని అని మాట్లాడుతున్నట్లుగా
లేఖనాల్లో చూస్తున్నాం. మీరు చూడండి, ఇశ్రాయేలీయుల యొద్దకు ఎంతమంది మంచి ప్రవక్తలు పంపించబడ్డారండి. ఒక ఏలియా ఏంటి, ఒక ఎలీషా ఏంటి, ఏమండి ఒక నాతాను ప్రవక్త, ఒక గాదు, ఏమండి ప్రియులారా మనము చూస్తే ఇక యెషయా దగ్గర నుంచి మన మలాకీ దగ్గర వరకు చూస్తే వాళ్ళంతా ఎవరు? ఇశ్రాయేలీయులకు దేవుని మాటలు చెప్పిన ప్రవక్తలు ఎక్కువగా కనబడుతున్నారు కదా. మనం ఎంత మంచి గొప్ప ప్రవక్తలను పంపిస్తే ఆ గొప్ప ప్రవక్తల మాటలు కూడా వినలేదండి వాళ్ళు. ఎవరి మాటలు విన్నారు? సోదెగాండ్ర మాట విన్నారట. ఏమండి సోది చెప్పినట్లుగా ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా సోది ఎక్కువైపోయింది. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, క్రైస్తవ సంఘాల్లో కూడా సోది ఎక్కువైపోయింది. సోది మాటలు వింటారు కానీ దేవుని మాటలు వినటానికి ఇష్టపడరండి. సోది చెప్పేటువంటి వాళ్ళు ఎలా చెబుతారో నమ్మించి ప్రజలను ఆకట్టుకొని ఏ రీతిగా లేనిది ఉన్నట్టుగా చేస్తారో వీళ్ళు కూడా అలా చేయటం వలన దేవుడు వారికి ఏమైపోయాడు చెప్పండి? విరోధి అయిపోయాడు. 66 పుస్తకాలు కలిగినటువంటి ఇంత దేవుని వాక్యం ఉండగా ఈ వాక్యాన్ని అనుసరిస్తూ, ఈ వాక్యాన్ని తెలుసుకుంటూ, ఈ వాక్యములో లోతును ఎరుగుతూ, ఈ వాక్యములో ఎదుగుతూ ఫలిస్తూ జీవించవలసిన మనం వాక్యాన్ని ప్రక్కన పెట్టేసాం. దేవుడా దర్శనం ఇవ్వయ్యాని అంటున్నాం మనం. ఏవండి అసలు నీకు 66 పుస్తకాలలో ఉన్న వాక్యం అర్థమైందా? 66 పుస్తకాల్లో ఉన్న విషయాలు అర్థమైనయా? దీనికంటే మనం దేన్ని నమ్ముతున్నాం చెప్పండి? వ్యర్థమైన దర్శనములను మనము నమ్ముతూ ఇక నాకంటే గొప్ప భక్తులు లేరు అనుకుంటున్నాం మనం. ఏవండి దర్శనం వస్తే భక్తుడా? వ్యర్థమైనటువంటి దర్శనాల కంటే గొప్పవారా? వాక్యం గొప్పదా? నేను ఒక విషయాన్ని మిమ్మల్ని అడుగుతాను, దర్శనం పరలోకానికి తీసుకెళ్తుందా, వాక్యం పరలోకానికి తీసుకెళ్తుందా? వాక్యం కదండి, వాక్యం కదా. ఒకవేళ మన జీవితంలో వాక్యమే లేకపోతే, వాక్యమే మన మధ్యకు రాకపోతే, వాక్యమే మన జీవితాలను రక్షించకపోతే, వాక్యమే మనల్ని పెంచకపోతే ప్రియులారా పరలోకానికి వెళ్ళే అవకాశం మనకి ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? ఆనాడు అంతమంది గొప్ప ప్రవక్తలు వారి మధ్యలో ఉండి దేవుడు చెప్పిన మాటలు చెబుతుంటే, దేవుడు చెప్పమన్న విషయాలు చెబుతుంటే ఆ మాటలు వినటం మానేసి వ్యర్థమైన మాటలు చెబుతూ వ్యర్థమైన దర్శనములు కంటూ ప్రియులారా వారి జీవితాలలో సోదెగాండ్ర మాటలు వింటున్నారు, అబద్ధ ప్రవక్తల మాటలు విన్నారు. అందుకని దేవుడు వారికి ఏమైపోయాడు చెప్పండి? విరోధి అయిపోయినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ బ్యాచ్ అంతా కూడా దేవుని పక్షాన ఉన్నవాళ్ళే అని అంటారా? దేవుని పక్షాన. కానీ పైకని చెబుతున్నారు, మాతో దేవుడున్నాడు, మా మధ్యలో దేవుడున్నాడు, మాకేం పర్వాలేదు అని వాళ్ళు అనుకుంటున్నారు ప్రియులారా. కానీ వాళ్ళు దేవుని దృష్టిలో విరోధులు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఒకసారి ఇర్మియా గ్రంథం అనుకుంటాను, ఒక మాట జ్ఞాపకం వస్తుంది చూడండి. ఒకసారి బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే ఇర్మియా గ్రంథములో దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట దేవుని వాక్యములో మనము చూడొచ్చండి. క్షమించండి, యెహెజ్కేలు గ్రంథంలోనికి రండి. యెహెజ్కేలు గ్రంథము దేవుని వాక్య భాగములో మనము చూస్తే 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 7వ వచనము నుండి చదవండి. 7వ వచనం. కాపరులారా, మేపరు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు ఏమైపోయాడట? కాపరులకే విరోధి అయిపోయాడా దేవుడు? కాపరులకే విరోధి అయిపోయాడా? పాస్టర్లకే విరోధి అయిపోయాడా? అవును. ఏ రీతిగా ప్రజలను పెంచాలో, ఏ రీతిగా ప్రజలను వాక్యముతో నింపాలో, ఏ రీతిగా ప్రజలను వాక్యము చేత బలపరచాలో, వారిని ప్రభు కొరకు నిలబెట్టాలో, వారి యొక్క జీవితాలలో వారి గాయాలు కట్టాలో, వారికి ప్రియులార మేత మేపి వారిని బలవంతులుగా చేయాలో, పరలోకం కోసం సిద్ధం చేయాలో, ప్రియులార ఆ విషయాలు మర్చిపోయారు.
లోక సంబంధమైనవన్నీ కూడా ప్రజలకు ప్రియులారా బోధిస్తున్నారు. క్రైస్తవులలో చాలా విచారకరమైన విషయం ఏంటంటే, లోక సంబంధమైన విషయాలు తెలిసినంతగా పర సంబంధమైన విషయాలు తెలియటం లేదు. తెలియటం లేదంటే అర్థం ఏంటి? కాపరులు వారికి బోధించటం లేదు, వాక్యాన్ని తెలియచేయటం లేదు, మంచి మేత పెట్టడం లేదు వాళ్ళకి. అందుచేత దేవుడు అంటున్నాడు, నేను వారికి విరోధిని అని మాట్లాడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, పైకేమో దేవుని పని చేస్తున్నట్లుగానే ఉంటారు, పైకి దేవుని పనిలో ఉన్నట్టుగానే ఉంటారు, కానీ వాళ్ళ క్రియలు చూస్తే దేవునికి విరోధమైన క్రియలు. ప్రజలు దేనిని ఎక్కువగా నమ్ముతారు చెప్పండి? వాక్యము నేర్పేటువంటి దైవజనులను నమ్ముతారా? పై మాటలు చెప్పి మట్టి గోడ మీద గచ్చుపోత పూసే వాళ్ళ మాటలు ఎక్కువగా నమ్ముతారా ప్రజలు? వ్యర్థమైన మాటలే బాగుంటాయి వాళ్ళకి. లోక సంబంధంగా, ఇదిగో దేవుడు నీ గురించి నాకు చూపిస్తున్నాడు, నువ్వు పెద్ద ఇల్లు కట్టుకున్నట్టుగా అన్నాడు అనుకో పాస్టర్ గారు, నువ్వు పెద్ద ఇల్లు కట్టుకున్నావు, ఈ పూరి గుడిసి తీసేసి పెద్ద ఇల్లు కట్టుకున్నట్టుగా దేవుడు నాకు దర్శనంలో చూపించాడు అనగానే మనం ఏం చేస్తాం? వెంటనే నమ్ముతా. ఇదిగో దేవుడు నీకు కారు ఇవ్వబోతున్నాడు, నీ కారు ఇవ్వబోతున్నాడు, దేవుడు నాకు చూపించాడు అన్నారు అనుకో, ఇంకా ఆ మాటను మనం విడిచిపెడతామా? ఇక మనసంతా దేని మీద ఉంటుంది? ఏమండి, నేను చెబుతాను, అసలు విశ్వాసులకు ఈ లోక సంబంధమైన విషయాలు చెప్పాలా, పర సంబంధమైన విషయాలు చెప్పాలా? మనసు దేని మీద కేంద్రీకరింపజేయాలి? పర సంబంధమైన విషయాల మీద, పరలోకం మీద, ప్రభువు మీద, తండ్రి మీద, పరలోక స్వాస్థ్యం మీద, వాటి మీద మనసు పెట్టాలి. ఏవండి, ఈ లోకంలో ప్రియులారా సంపాదించుకొని డబ్బు ప్రియులారా వచ్చినప్పుడు నువ్వు కారు కొనుక్కున్నావు అనుకో, దేవుని స్తుతించు. దర్శనంలో అవి చూపిస్తాడా దేవుడు? కార్లు కొనుక్కోవటం, ఇల్లు కట్టుకోవటం అవి చూపిస్తాడా? అవన్నీ దర్శనాలు వ్యర్థమైన దర్శనములు. ప్రియులారా గమనించండి, అందుకే ఆ కాపరులకు నేను ఏమంటున్నాడు చెప్పండి? విరోధని. పైకి భక్తి కలిగిన వాళ్ళగానే కనిపిస్తారు వీళ్ళు, మంచి తెల్ల బట్టలు వేసుకుని కనిపిస్తారు. వీళ్ళ చూడగానే మనకేంటో ఒక ప్రియులారా ఆకర్షణ కలిగిపోద్ది, తెల్ల బట్టలు వేసుకున్నారు కాబట్టి. ప్రియులారా, తెల్ల బట్టలు కాదు కావాల్సింది, తెల్లని హృదయం కావాలి, పరిశుద్ధమైన హృదయం కావాలి. ఒకసారి బైబిల్ గ్రంథంలో చూడండి, బైబిల్లో సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము దేవుని వాక్యములో 22వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా, సంఖ్యాకాండం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. ఏమండి, ఇది బిలామును గూర్చిన సంగతి. ఈ 22వ అధ్యాయములో బిలామును గూర్చి సంగతి. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై కనాను దేశానికి వెళుతున్నారు. వెళుతూ వెళుతూ వీళ్ళు యోర్దాను దగ్గరకు వచ్చి మోయాబు మైదానంలో దిగారండి. వీళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? కనానుకు ప్రయాణం చేస్తున్నారు. ఈ మోయాబు మైదానంలో దిగారు. మోయాబు మైదానంలో దిగేసరికి మోయాబు రాజుకి దడబుట్టింది. బాలాకు అనేటువంటి వ్యక్తికి దడబుట్టింది. ఎందుకు? ఓరి నాయును, ఇదేం జనం, ఇదేం ప్రజలు, ఎట్లా వచ్చేసి మోయాబు దగ్గర దిగేశారు వీళ్ళు కనుక మనతో యుద్ధం చేసినట్లయితే ఇదిగో ఆ గడ్డి ఆ పరకలను లేకపోతే గడ్డి బీడును తినివేసినటువంటి రీతిలో ఉంటది మన జీవితం. కాబట్టి ఎలాగైనా సరే వీళ్ళు మన మీద యుద్ధం చేసి మళ్ళీ ఓడించకుండా వీళ్ళ మీద శాపం తెప్పించాలి అని అనుకున్నాడు. ఎవరు? బాలాకు రాజు, మోయాబు రాజు. ఇశ్రాయేలీలు మోయాబు దేశంలో ఉండటానికి కదా వచ్చింది. వాళ్ళ ప్రయాణం ఎక్కడికి? కనానుకు. గ్రహించండి ప్రియులారా, వీళ్ళని చూసేసరికి వీనికి దడబుట్టి ఏం చేశాడంటే, ఆనాటి దినాలలో ఒక మంచివాడిగా, ఒక ప్రవక్తగా, లేకపోతే ప్రియులారా ఒక విధానములో జీవిస్తున్నటువంటి బిలాము అనేటువంటి ఒక వ్యక్తి పేరు ప్రజల మధ్యలో వినబడుతుంది. అతడు ఇశ్రాయేలీల యొక్క ప్రవక్త కాదనుకోండి, ఇశ్రాయేలీల యొక్క ప్రవక్త కాదు ఆయన ఆ మోయాబు మైదానానికి, యోర్దాను ప్రాంతాలకు దగ్గరలో నివాసం చేస్తూ ఒక మంచి పేరుంది ఆయనకి. ఏ విషయంలో? సోది చెప్పటంలో, మంచి జ్ఞానం కలిగిన మాటలు చెప్పటంలో, చెప్పింది జరుగుతుంది, ఆయన చెప్పిందే వేదం అనుకుంటే ప్రజల్లో ఒక మనసు పడిపోయింది.
ఆ బిలాముకు యెహోవా దేవుని గురించి బాగా తెలుసు. ఆయన ఎంత గొప్పవాడో తెలుసు, ఆయన శక్తి ఏంటో తెలుసు. ప్రియులారా, అప్పుడు ఈ బాలాకు రాజు ఏం చేశాడంటే, మన మధ్యలోనికి మనం బిలామును రప్పిద్దాం, ఈ ఇశ్రాయేలు ప్రజలు వచ్చేమో ఇక్కడ దిగిపోయారు, వీళ్ళని శపించేటట్టుగా చేయాలి అనుకొని అక్కడికి మనుషులను పంపిస్తాడు బిలాము దగ్గరికి. అయ్యా, నువ్వు మా ప్రాంతానికి రావాలి, ఇదిగో ఒక మహాజనాంగం వచ్చేసి మోయాబు దేశంలో నిలబడిపోయారు, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో, ఎద్దు బీటికి వచ్చినట్లుగా నాకేస్తారేమో మమ్మల్ని అన్నంత భయం కలుగుతుంది మాకు, కాబట్టి నీవు వచ్చి వీళ్ళని శపించు అని అన్నాడు. సరేనయ్యా, ఆ ప్రజల దేవుడేమో యెహోవా. యెహోవా అంటే నేను సామాన్యమైన వాడు కాదు, ఆయన గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకరుడు, కాబట్టి ఒకసారి నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతానయ్యా అని అన్నాడు. సరే ప్రియులారా, ఆ బాలాకు మనుషులను పంపించాడు, బహుమానాలు పంపించాడు. సరే అయ్యా, నేను వెళ్ళి దేవుణ్ణి అడిగి చెబుతాను, వెళ్ళమంటాడో లేదో, ఇంకా ఆయన కాకుండా వేరే విధానంలో వస్తే మీరు నేను వచ్చేవాడినే, కానీ ఇప్పుడు యెహోవా పక్షంగా మాట్లాడాలి, నేను ఆయన చెప్పినట్టు చెయ్యాలి, నా ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీల్లేదు, ఆగండి అని వెళతాడు. వెళ్ళి దేవుణ్ణి అడుగుతాడు. దేవుడు అంటాడు వద్దంటాడు. చూడండి అక్కడ బైబిల్ గ్రంథంలో 22వ అధ్యాయము దేవుని వాక్యములో 6వ వచనం. దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో, అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయుదును. ఎలయనగా నీవు దీవించువాడు దీవించబడుననియు, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేతబట్టుకుని, చూడండి అక్కడ సోదె సొమ్మును చేతబట్టుకుని, అంటే ఈ బిలాం ఏం చెబుతాడు? సోది చెబుతాడు. సోదె సొమ్ము చేతబట్టుకొని బిలామునద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో ఈ రాత్రి ఇక్కడే ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదన నేను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునద్ద బస చేసిరి. దేవుడు బిలామునద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా, బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపాడయ్యా అని అంటున్నాడు. అందుకు దేవుడు ఏమన్నాడంటే, నీవు వారితో వెళ్ళమన్నాడు, వెళ్ళకూడదన్నాడు. వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు. చూసారా, బిలాముతో దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెబుతున్నాడు? ఇదిగో ఆ మనుషులతో నీవు వెళ్ళొద్దు. ఆ ప్రజలు ఎవరు అనుకుంటున్నా? ఆ ప్రజలెవరు? అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు. ఇశ్రాయేలీయులు ఎవరు? నువ్వు వెళ్ళకూడదయ్యా అని అన్నాడు. సరే వచ్చి చెప్పాడు, అయ్యా మరి యెహోవా దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడయ్యా, నేను రాను, మీరు వెళ్ళిపోండి అని పంపించేశాడు. వాళ్ళని పంపించేస్తే వాళ్ళు వెళ్ళిపోయి రాజుగారికి చెప్పేశారు. మోయాబు రాజుగారు అయినటువంటి బాలాకు చెప్పేశారు, రాజా మరి ఆయన రానన్నాడు, దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు అంటే ఈయన ఏం చేశాడు? ఇంకా మరి కొంతమంది పెద్దల్ని, ఇంకా వాళ్ళకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని ఇంకా ఎక్కువ బహుమానాలు ఇచ్చి పంపించాడు. దేవుడు ఒక్కసారి వెళ్ళొద్దన్న తర్వాత మళ్ళీ ఆయన రూట్ ఏమైనా మార్చుకుంటాడా? మనం వెళితే ఏమండి, మనలాగా ఆయన ఏమైనా మార్చుకుంటాడు? ఒకసారి ఆలోచించండి. సరే రెండవసారి ఆ పెద్ద బహుమానాలు తీసుకొచ్చేసరికి ఈయన కొంచెం ఆశ పుట్టింది. సరే ఇక్కడ ఉండండి, మళ్ళీ వెళ్ళి వస్తాను దేవుడి దగ్గరికి అంటున్నాడు. మొదటిసారి ఏమన్నాడు దేవుడు? వెళ్ళొద్దు, నువ్వు ఆ ప్రజలు శపించొద్దు, ఆ ప్రజలు ఎవరు? ఆశీర్వదించబడిన వారని చెప్పాడుగా. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ మొత్తం తీసుకొచ్చారుగా, ఎక్కువ డబ్బు తీసుకొచ్చారుగా, పెద్ద వాళ్ళు వచ్చారు కదా, కాబట్టి మళ్ళీ వెళతానంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వెళ్ళన్నాడు. మరి ఏం చేస్తాడు? నేను మొదటిసారి చెప్పాను, సరే వెళ్ళిన తర్వాత నీవు నా మాటే చెప్పాలి. ఏ మాట? నువ్వు ప్రజలను ఆశీర్వదించాలంతే. ఎందుకంటే ఆ ప్రజలు ఎవరు? ప్రియులారా, గాడిద మీద ఎక్కాడు, వెళుతున్నాడు. ఎక్కిన దగ్గర నుంచి మరి ఏం ఆలోచన చేస్తున్నాడు? ప్రియులారా, ఇతనికి బహుమానాలు వస్తాయి,
అని ఆలోచన చేస్తున్నాడు ఇతడు. నేను వెళుతాను, నేను వెళితే అక్కడ చాలా బహుమానం దొరుకుతుంది. అక్కడ అంటే ఇక్కడ మనకి ఇది కనపడదు, కానీ ఇక్కడ కనపడదు ఆ మాట. ఆ మాట ఎక్కడ కనపడదు అంటే పేతురు గారు రాసిన పత్రిక కనపడదు. చూడండి, పేతురు గారు రాసిన వాక్యములు 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము ఏ బహుమానం? దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు అని ఉందా చూడండి. అక్కడ ఏం ప్రేమించాడు? ఏవండి, దుర్నీతి వలన కలిగిన ఆ బహుమానాన్ని ప్రేమించాడు. ఒక ప్రక్కేమో దేవుడు, మరో ప్రక్క ఏం బహుమానం. దేవుడేమో వెళ్ళొద్దు అంటున్నాడు, వెళ్ళకపోతే ఏమి రాదు? బహుమానం రాదు. వెళ్ళిపోతున్నాడు, ఇలా ఆలోచించుకుంటూ గాడిద మీదకి వెళుతున్నాడు. ప్రియులారా, అలా వెళుతూ ఉన్నప్పుడు ప్రియులారా ఒక చోటకు వచ్చాడండి. ద్రాక్ష తోటల మధ్యలో గుండా, ఆ గోడల మధ్యలో గుండా వెళుతున్నాడు. వెళుతూ ఉండగా అక్కడ ఏమైపోయిందండి, తాను ఎక్కిన గాడిద ముందుకు వెళ్ళటం లేదు. అది కోలబడిపోతుంది, అడుగు ముందుకేయటం లేదు. దాన్ని కొడుతున్నాడు, ఆ గాడిదను కొడుతున్నాడు. కారణం ఏంటంటే, ఎందుకు కొడుతున్నాడు అని అంటే, ఆ గాడిదను తన ఎదురుగా, గాడిదకు ఎదురుగా ఒక ఖడ్గము దూసినటువంటి దూత నిలబడింది. అది గాడిదకు కనబడుతుంది కానీ ఎవరికి కనబట్టలా? బిలాం కనబట్టలా. బిలాం మనసు అంతా దేని మీద ఉంది? బహుమానం మీద ఉంది. ఈయనకి అవి కనబడుతున్నాయి. ఏమిస్తాడో, వెళితే ఎంత బహుమానం ఇస్తాడో అవి కనబడుతున్నాయి. ఈయనకి దేవుడు కనబట్టలా, దేవుని దూత కనబట్టలా. కొడుతున్నాడు. చివరికండి అది 3 సార్లు దెబ్బలు తిన్న తర్వాత దేవుడు దానికి మనిషికి ఇచ్చినట్లుగా నోరిచ్చేశాడు గాడిదకి. ఎందుకు కొడుతున్నావయ్యా నన్ను అడిగింది. ఎవరు? ఎప్పుడన్నా విన్నారా గాడిద మాట్లాడటం? చూడండి ఒకసారి ఆ మాటలు చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయండి. 23వ వచనం సంఖ్యాకాండం. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలామును గాడిదను దారికి మలుపవలెనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడల గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను కనుక అతడు మరలా దాన్ని కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిను గనుక బిలాము కోపము మండి తన చేతికర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేనేం చేశాను? గాడిద అంటుంది, నేను నిన్నేం చేశాను? నీ దగ్గర ఉన్న దగ్గర నుంచి కూడా నీ మాటే వింటూ వచ్చానే, ఏనాడు నీ మాట నేను జవదాటలేదే, ఎందుకు నన్ను 3 సార్లు కొట్టావు అని అడుగుతుంది. ఎవరు? చూసారండి ప్రియులారా, బిలాముకు బుద్ధి చెప్పటానికి దేవుడు అక్కడ గాడిదకు నోరిచ్చి మాట్లాడినట్లుగా, వాక్శక్తి ఇచ్చి మాట్లాడినట్లుగా, ముమ్మారు ఎందుకు కొట్టావు నన్ను అడుగుతుంది. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, బిలాము నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపేసి ఉండేవాడిని. ఏమనుకుంటున్నావు? నా చేతిలో ఖడ్గం లేదు, కానీ లేకపోతే నువ్వు చేసిన పనికి నేనేం చేసేవాడిని? చంపేసి ఉండేదా వాడిని అని అంటున్నాడు. అందుకు గాడిద, నేను నీదానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుతూ వచ్చిన గాడిదను కానా? బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా అప్పుడు కనబడింది. దేవుడు కన్నులు తెరిచాడు, దాని కళ్ళు తెరిచేసరికి ఎవరు కనపడ్డారు? దూసిన ఖడ్గము పట్టుకున్న దూత. దూసిన ఖడ్గం అంటే ఎక్కడ యుద్ధం చేసి వచ్చిందనమాట ఈ దూత. దూసిన ఖడ్గం అంటే
ఇప్పుడు ఆ ఖడ్గం దూసిన ఖడ్గం కాబట్టి ఆ రక్తానికి రక్తం అంటుకునుంది. ఎందుకు ఈ దృశ్యాన్ని చూపిస్తున్నాడు? బిలాముకి ఎందుకు ఈ దృశ్యాన్ని చూపిస్తున్నాడు? దూసిన ఖడ్గాన్ని ఎందుకు చూపిస్తున్నాడు? మామూలు ఖడ్గం చూపించవచ్చుగా. దూసిన ఖడ్గం ఎక్కడో యుద్ధము చేసి వచ్చినటువంటి ఖడ్గం, ఎక్కడో రక్తముతో నిండినటువంటి ఖడ్గం అది చూడగానే భయపడిపోయాడు, నేల సాష్టాంగ పడిపోయాడు. ఎందుకయ్యా గాడిదని కొట్టావు? నీ ఆలోచన ఏంటో దేవునికి తెలుసు, నీ మనసు ఏంటో దేవునికి తెలుసు. ఏదో దేవుడు చెప్పాడని వెళుతున్నావు కానీ నువ్వు నిజంగా నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? నీ తలంపు ఏంటో తెలుసా? నీవు దుర్నీతి వలన కలిగే బహుమానమును ఏం చేసావు? ఆశించి ప్రేమించావు, దాన్ని ప్రేమించావు. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న మనం ఎప్పుడైతే దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ప్రేమించాడో వెంటనే దేవుడు అంటున్నాడు, నేను నీకు విరోధిని. నా మాట విని నా మాట ప్రకారం జీవిస్తే నిజంగా నేను నీకు కావలసింది ఇచ్చి ఉండేవాడిని అయ్యా. నువ్వు నా మాట వినకుండా మోయాబు రాసైన బాలాకు మాట విన్నావు. నా ప్రజలేమైనా ఇదిగో యుద్ధం తెలియని వాళ్ళు అనుకుంటున్నావా? నా ప్రజల తిరుగుబాటు చేశారంటే నీవే కాదు, బాలాకు రాసే కాదు, ఎంతమంది రాజులు వచ్చినా వారి పక్షంగా నేను యుద్ధం చేసి వాళ్ళని ఏం చేసుకుంటాను? కాపాడుకుంటాను. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం. ఏమనుకుంటున్నావు? ప్రియులారా, అక్కడ చాలా సందర్భాలు జరుగుతాయండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను అనే మాట మనం చూస్తున్నాం. విరోధి అయిపోతాడు. ఏవండి, దేవుని మాటకు వ్యతిరేకంగా చేసినప్పుడు దేవుని మాట ఇలా చెబుతుంటే నేను ఎలా చేయను, నేను అలా చేస్తానని అటువైపుకి వెళ్ళామనుకో ప్రియులారా, దేవుడు మనకి ఏమైపోతాడు చెప్పండి? విరోధి అయిపోతాడు. నేను ప్రార్థన చేశానులే, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానులే అని నువ్వు అనుకోవచ్చు. ఏవండి, మన ఆలోచనలు వేరండి, మన తలంపులు వేరండి. చివరికండి బిలాము వెళతాడు అక్కడికి, బాలాకు రాజు దగ్గరికి వెళతాడు. వెళ్ళి అక్కడ నేను దేవుని కనుక్కుంటాను, దేవుని కనుక్కున్న కొండ మీదకి వెళతాడు. 3 సార్లు కూడా ఇశ్రాయేలుని శపించమని బాలాకంటే బిలాము ఏం చేస్తాడు? ఆశీర్వాదం. ఎందుకంటే అది బిలాము నోట నుండి వచ్చిన మాట కాదు, ఆశీర్వాదం దేవుడే తన నోట ఉంచాడు. బిలాము యొక్క ఆశ అంతా ఏంటి? నేను వీళ్ళని శపిస్తే నాకు బహుమానం వస్తుంది. చివరికండి ఈ బిలాము వెళ్ళిపోతూ అయ్యా నా వల్ల కాదు, నేను శపించాలని వెళుతున్నాను, కానీ నా నోట దేవుడు ఏ వచ్చి ఉంచుతున్నాడు? ఆశీర్వాదం వచ్చి ఉంచుతున్నాడు, కాబట్టి నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను అని అంటే ఏం చేయాలయ్యా మరి ఈ ప్రజలు మా చేతిలో ఓడిపోవాలంటే? అంటే ఏమనయ్యా నాకు తెలియదు, దేవుడు చూసుకుంటాడము, ఆ దేవుడు గొప్పవాడు, ఆయన సంగతి నాకు తెలుసు, ఆయన ఎంత శక్తిమంతుడు నాకు తెలుసు, నేను చెప్పనయ్యా, నాకెందుకని వెళ్ళిపోవాలి. ఈయన వెళ్ళిపోతూ ఏం చెప్పి వెళ్ళాడు తెలుసా? ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో బాలాకు రాజు, నువ్వు ఇశ్రాయేలుల మీద విజయం పొందాలంటే ఇశ్రాయేలులో పాపం కనబడాలి. వాళ్ళు పాపము వాళ్ళలో కనబడాలంటే ఇప్పుడు ఏం చేస్తావంటే నీవు మోయాబు స్త్రీలను వారి మీద ఉసిగొలుపు. యవనస్తులైనటువంటి అందమైనటువంటి వాళ్ళని ఉసిగొలిపితే వాళ్ళు వెళతారు అక్కడికి. వాళ్ళు వెళ్ళిపోయి ఇశ్రాయేలు పాపం చేస్తారు వాళ్ళతో. అప్పుడు దేవుడు వాళ్ళకి విరోధి అయిపోతాడు. దేవునికి నచ్చంది ఇశ్రాయేల్లో ఒకటి విగ్రహారాధన, రెండవది వ్యభిచారం. ఇది నచ్చదు ఆయనకి. కాబట్టి అని ఆ మాటలు చెప్పి వెళ్ళిపోతాడు. 25వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలండి. ఇది ఇక్కడ ఎలాగుంది? ప్రకటన గ్రంథంలోకి వద్దాం రండి. ప్రకటన గ్రంథం దేవుని వాక్యములు అది అతనికి ఎవరు చెప్పారు? వాక్యంలో మనము చూస్తే ప్రియులారా, దేవుని వాక్యములు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే అక్కడ 14వ వచనం చూడండి. ఆయనను మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. ఇప్పుడు చెప్పండి, సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు మోయాబు రాండ్రతో పాపము చేశారన్న సంగతే మనకు తెలుస్తుంది. కానీ ఆ బోధ చెప్పింది ఎవరు? బిలాము.
ప్రకటన గ్రంథంలో ఈ మాట లేకపోతే నిజంగా ప్రియులారా బిలాము మంచివాడిగా కనపడేవాడు, మనకి మంచివాడిగా కనపడేవాడు బిలాము. కానీ వెళ్ళిపోతూ అతడు ఈ మాట ఇశ్రాయేలు మీద చెప్పెళ్ళాడు. ఇశ్రాయేలీలకు ఇదిగో ప్రియులారా ఒక బోధ అనేటువంటిది నేర్పి వెళ్ళిపోయాడు వాళ్ళకు. చూడండి, బాలాకు ఒక బోధ నేర్పి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు పాపం చేస్తే దేవుడు వాళ్ళకి విరోధి అయిపోతాడు, కాబట్టి ఇశ్రాయేలు వ్యభిచారం చేసినట్లుగా చెయ్యి, ఇదిగో ఇశ్రాయేలు విగ్రహారాధన చేసినట్టు చెయ్యి. ఆ రెండు చేశారండి వాళ్ళు 25వ అధ్యాయంలో. సంఖ్యాకాండం 25వ అధ్యాయం రెండూ చేశారు. ఈ బోధ బాలాకు వచ్చిన బోధ కాదు, బాలాకుకు నేర్పిన బోధ. ఎవరు నేర్పిన బోధ? బిలాము నేర్పిన బోధ. అందుకే ప్రియులారా బిలాము దిక్కులేని చావు చచ్చిపోతాడు బైబిల్లో. దేవుడే చంపేయమని చెప్పేస్తాడు. దేవుడు భయంకరంగా ప్రియులారా బిలామును చంపటానికి ఇదిగో తన ప్రజలకు చెప్పినట్లుగా ఆ ప్రజలు బిలామును చంపినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. బిలాము మనకు సంఖ్యాకాండంలో మంచివాడిగా కనబడతాడు. బిలాము తప్పు చేసినట్లు కనబడదు సంఖ్యాకాండం మనం చదువుతుంటే. కానీ అతని మనసులో ఉన్న విషయాలు పరిశుద్ధాత్ముడు పేతురు గారు రాసిన పత్రికలో, ప్రియులార ప్రకటన గ్రంథంలో మనకు తెలియచేశాడు. కాబట్టి ఇదిగో ఇప్పుడు బిలాము ఎటువంటి వాడో మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు బిలాముకు ముందుగానే తెలిసి గనుక అతని ఆలోచన గాడిద ద్వారా ఏం చేయించాడు? బుద్ధి చెప్పించాడు. అయినా బిలాము జీవితంలో గాడిద మాట్లాడుతుంటే ఇదేంటి, ఏ రోజు నా గాడిద నాతో మాట్లాడలేదు, మానవ స్వరంతో మాట్లాడుతుంది ఏంటని ఆశ్చర్యపోయి నిజంగా ఇది దేవుని కార్యమే, దేవుడే మాట్లాడిస్తున్నాడని భయపడాలి బిలాము. ఏవండి, మన ఇంటి దగ్గర మనం పెంచుకునేటువంటి కుక్కండి, రోజు అన్నం పెడుతున్నాం, మొరుగుతుంది, ఎప్పుడైనా నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అని మిమ్మల్ని అడిగింది అనుకో నోరు తెరిచి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒకసారే ఏం చేస్తారండి? ఆశ్చర్యపోరా? ఇదేంట్రా మా కుక్క మనకలాగా మాట్లాడుతుంది ఏంటని, మనలాగా మాట్లాడుతుంది ఏంటి అని ఆశ్చర్యపోరా? మీ ఇంట్లో కోడిని పెంచుకుంటున్నారు, కోడి వచ్చి ఏంటి ఈరోజు నాకు మేత లేదని అడిగింది అనుకో మిమ్మల్ని, ఏమండి ఆశ్చర్యపోరా? మరి గాడిద ఇక్కడ మాట్లాడుతుంటే అసలు నిజంగా ఏంటిది, ఇది మానవులాగా మానవ స్వరంతో మాట్లాడుతుంది ఏంటిది అని అతనికి ఆలోచన రావాలి కదా. కానీ తన మనసంతా దేని మీద ఉందంటే దుర్నీతి వలన కలుగు బహుమానం. అందుకని దేవుడు బిలామునకు విరోధి అయ్యాడు. దేవుని మాటలు పలికినట్లుగానే పలికాడు, దేవుని పక్షాన ఉన్నట్లుగా కనపడ్డాడు, కానీ అతడు దేవునికి సంబంధించిన వాడు కాదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి మాట, ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. నా పక్షాన ఉండనివాడు, నా మాటలు విననివాడు, నా మాటల ప్రకారం జీవించనివాడు నాకు విరోధి అని ప్రభువు చెబుతున్నట్లుగా మనము చూస్తున్నాం. రండి ఒకసారి మళ్ళీ వచనం చదువుదాం. 12వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నాతో కలిసి సమకూర్చనివాడు. ఏవండి, ప్రజలను దేవుని కొరకు సమకూర్చాలంటే ఎవరితో కలిసి సమకూర్చాలి? మనం ఎవరితో కలిసి సమకూర్చాలి? దేవునితో కలిసి సమకూర్చాలంటే దేవుని మాటతో సమకూర్చాలి, దేవుని యొక్క చిత్తముతో సమకూర్చాలి, దేవుని యొక్క ఆలోచనతో సమకూర్చాలండి, మాటలతో కాదండి. మాటలతో ప్రజలను, నీ మాటలతో, మన సొంత మాటలతో మనం ప్రజలను సమకూర్చామనుకోండి, వాళ్ళు చెదిరిపోతారు, వాళ్ళు ఉండరు. ఎవరితో కలిసి? అందుకే మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఎక్కువగా వాడే మాట ఏంటో తెలుసా? మేము దేవుని జత పనివారము, మేము దేవుని జత పనివాడు, ఇదిగో నేను దేవుని జత పనివాడను, మేము దేవుని జత అంటాడు. చూడండి ఎక్కడైనా పౌలు గారి పత్రికల్లో ఎందుకంటాడు ఆ మాట? మేము దేవుని జత పనివారం అని ఎందుకంటున్నాడు? దేవునితో కలిసి మేము చేస్తున్నాం పని, దేవుని మాట ప్రకారం బ్రతుకుతున్నాం, దేవుని మాట ప్రకారం మేము జీవిస్తున్నాం, దేవుడు చెప్పినట్లుగా మేము చేస్తున్నాం. మరి ఈ రోజున
లోకములో ఉన్న పరిచర్య అంత అలాగే జరుగుతుందంటే లేదండి. ఎక్కువ శాతం మానవ ఆలోచనలకు వెళ్ళిపోతున్నాయి, మానవ పద్ధతుల సంఘాల్లోనికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే యేసు ప్రభు వచ్చే నాటికి మానవ పద్ధతుల సంఘాల్లోకి వచ్చేసినాయి కదా, ప్రజల మధ్యలో ప్రియులారు జరుగుతున్నాయి కదా. అందుకే ప్రభు చాలా బాధపడ్డాడు కదా. మీరు మనుషుల పద్ధతులు దైవోపదేశములని మీరేం చేస్తున్నారు? మీ హృదయములను మోసం చేసుకుంటున్నారు కదా. మనుషుల పద్ధతులు ఏమనుకుంటున్నారు? వాళ్ళు దైవోపదేశాలు, ఇది దైవోపదేశం అనుకుంటున్నారు. పద్ధతులు ఎవరివి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలలో, ఆనాడు ప్రియులారా దేవుని ప్రజలు అనబడుతున్నటువంటి వారిలో మనుషుల పద్ధతులు చేరాయి. ధర్మశాస్త్రములో కూడా మనుషుల పద్ధతులు చేర్చేశారు. వాళ్ళు పద్ధతులు చేర్చేశారు కనుక దేవుడు చాలా ప్రియులారా ప్రభువు చాలా బాధపడ్డాడు ఆ రోజున. మనుషుల పద్ధతులే దైవోపదేశములను కొని మీరు జీవిస్తున్నారు. మీ హృదయం నాకు దూరంగా ఉంది. ఈరోజు కూడా సంఘాలలో దేవుని పద్ధతుల కంటే కూడా ఎవరి పద్ధతులు ప్రారంభమైపోయినాయి? మనుషుల పద్ధతులే చేర్చేస్తున్నారండి. ఎక్కడో చూస్తున్నారు, ఇక్కడ జరిగించాలి, అక్కడ బాగుంది, ఇక్కడ అది కూడా మన సంఘంలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. అసలు అది దేవుని వాక్యానుసారమా? దేవుని పద్ధతి ప్రకారం జరుగుతుందా? దేవుని ఉద్దేశ ప్రకారం జరుగుతుందా? లేఖనాలలో ఉందా? వాళ్ళు చేసేది దేవుని లేఖనానుసారంగా జరుగుతుందా? ఇవేమైనా ఆలోచన చేస్తున్నారా? నేను అందుకే చెబుతాను, ఎప్పుడైనా సంఘము ఎప్పుడు మన ఆధీనంలోనూ మన యొక్క మాటల ప్రకారం మన ఉద్దేశంలో జరగకూడదు. సంఘం ఎప్పుడు కూడా పరిచర్య అనేటువంటిది ఎందుకు మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘ చరిత్రను చెప్పుకుంటున్నాం? వాళ్ళు ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పండి? యెరూషలేముకి వెళ్ళిపోతున్నారు, పెద్దల దగ్గరికి. ఏది జరిగించాలని అక్కడికి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా వాళ్ళు ప్రార్థన పూర్వకంగా ఆలోచించి వాక్యానుసారంగా చెప్పింది చేస్తున్నారు. అదే జరగాలి సంఘంలో. ఎక్కడో అది బాగుంది, ఇది బాగుందని అక్కడ చూసి వచ్చి ఇక్కడ కూడా బాగుంటే బాగుంటుంది అని అనుకోకండి. సంఘము ఎప్పుడు కూడా వాక్యానుసారముగా నడవాలి, దేవుడు చెప్పినట్టుగా నడవాలి, మన ప్రభువు చెప్పినట్లుగా నడవాలి, పరిశుద్ధాత్మ అధ్యక్షతలో మనము నడిపించాలి, మన స్వాధీనంలో కాదు. అలా సమకూర్చని వాడు అతడు చెదరగొట్టేవాడే తప్ప దేవునికి సంబంధించిన వాడు కాడని లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు మనం ప్రశ్నించుకుందాం, నేను దేవుని పక్షాన ఉన్నానా? దేవునితో కలిసి నేను పనిచేస్తున్నానా? దేవునితో కలిసి నేను జీవిస్తున్నానా? నా సహవాసం ప్రభువుతో ఉందా? నా సహవాసం తండ్రితో ఉందా? పరిశుద్ధాత్ముడు నిజంగా నాకు అధ్యక్షుడిగా ఉన్నాడా? నన్ను అలా నడిపించగలుగుతున్నాడా? లేక నా ఆలోచనల ప్రకారం, నా తలంపుల ప్రకారం, నా మాటల ప్రకారం ఇవే దైవోపదేశములని నేను వెళుతున్నానా? ఆలోచించి నిర్ణయం చేసుకోకపోతే దేవుడు మనకు విరోధి అవుతాడు. దేవుడు మనకు విరోధి అయితే దేవుడున్న స్థలానికి మనం వెళ్ళలేం. కాబట్టి భయభక్తులతో చాలా జాగ్రత్తగా దేవుని పక్షాన చేరదాం. దేవునితో కలిసి దేవుని చిత్తమేంటో ఎరిగి దేవునితో ప్రియులారా సమకూర్చుదాము. సంఘాన్ని, ప్రజలను సమకూర్చుదాం. దేవుని కొరకు నిలబడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలీయుల వలె దేవుడు, వీరు నా ప్రజలు, వీళ్ళ బాధలో నేను కూడా బాధ పొందుతున్నాను, వీళ్ళని నేను ఎంతో ప్రేమించాను, వీళ్ళు ఎన్నో రీతులుగా బాధ పెట్టినా కూడా తాలిము చేత, ప్రేమ చేత వాళ్ళని నేను రక్షించాను. ఇదిగో నేను వాళ్ళను మోసుకొని వెళ్ళాను, ఎత్తుకున్నాను నేను, అయినా వాళ్ళు నా మీద తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు. అందుకే నేను వారికి విరోధనైపోతున్నాను అంటున్నాడు దేవుడు. ఒకవేళ మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఉద్దేశాల ద్వారా దేవుణ్ణి దుఃఖపెడుతున్నామేమో, పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నామేమో. దేవుడు మనకు విరోధి అయిపోతే మన పరిస్థితి ఏంటి? లోకములో మనుషులు మనకు విరోధులైపోయినా మనం బ్రతకగలమేమో. కానీ దేవుడే మనకు విరోధి అయితే మన గతేంటి చెప్పండి ప్రియులారా? ప్రభువా, నీకు విరోధంగా నేను ఎక్కడ బ్రతుకుతున్నానయ్యా? నాయనా, నిన్ను విరోధిగా నేను చేసుకోనయ్యా. నువ్వు చెప్పిన మాట వింటానయ్యా, నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటానయ్యా, నీ మాట ప్రకారమే నేను బ్రతుకుతానయ్యా.
నేను ప్రభువా నీతో కలిసి బ్రతుకుతానయ్యా, నీ పక్షాన ఉండి నేను జీవిస్తానయ్యా. నీ పక్షాన ఉంటున్నట్లుగా నటిస్తూ మరో ప్రక్క నాయన అపవాది యొక్క క్రియలు చేస్తున్నా నాయన, ఇదిగో బిలాములాగా నేను ఉండొద్దు నాయన. ఏదో ఆశించి నాయన నీ యొక్క సన్నిధిలో నేను బ్రతకొద్దు నాయన. ఒక్కసారి మళ్ళా మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ వందనాలు. మరోసారి మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 30వ వచనంలో నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అని, నాతో కలిసి ఉండనివాడు, సమకూర్చనివాడు, చెదరగొట్టువాడని ప్రభువారు చెప్పిన మాటలను మేము విన్నామయ్యా. మా బ్రతుకులలో మేము ఎలా ఉన్నాం? చెదరగొట్టేవారిగా ఉన్నామా? మీతో కలిసి సమకూర్చేవారిగా ఉన్నామా? మేము క్రీస్తు పక్షాన పని చేస్తున్నామా, లేక మా ఆలోచనతో ప్రభువా మేము బ్రతుకుతున్నామా? ఒక్కసారి మేము ఆలోచించుకోవటానికి, పరిశీలన చేసుకొని జాగ్రత్త వహించటానికి మరొక అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు నాయన. మీ మాటలు విన్న మా జీవితాలలో ఎక్కడ కూడా మీ మాటలకు మేము ప్రభువా విరోధముగా కాకుండా, మీ మాటలకు తల వంచి, మీ మాటలకు ప్రభు నాయన విధేయత చూపించి, మీ మాటల ప్రకారము బ్రతికి మీతో సహవాసము చేస్తూ ఈ లోకములో మా జీవితాన్ని కొనసాగించటానికి, అనేకులను సమకూర్చటానికి సహాయము చేయండి. మానవ పద్ధతులు ఎక్కడ కూడా నాయన సంఘములో ప్రవేశించకుండా, కేవలము నీ వాక్యానుసారమైనటువంటి పద్ధతి ఏంటో మేము తెలుసుకొని జాగ్రత్త పడి బ్రతకటానికి సహాయము చేయండి. నిత్య జీవము కొరకై మమ్మల్ని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ, కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి పంపించమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.